కుక్కతోక వంకర ఎంతగా గుండు కట్టి వదిలేసినా అది ఎంతవరకు మాత్రమే చక్కగా అవుతుంది, కానీ తర్వాత వదిలేయగానే వెంటనే మళ్ళీ వంకర అయిపోతుంది అన్న ఇటువంటి చందంగానే మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. మరో పిచ్చి కుక్క అరవడం మొదలుపెట్టేసింది, మళ్ళీ అరుస్తోంది. ఏమంటోంది తెలుసా? సింధు జలాల నీటిని గనక వదిలిపెట్టకపోతే, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్పామో దానికి అర్థమే లేదంటూ అటు ఇషాక్ దార్ అనేటువంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుతున్నాడు. మరోసారి బెదిరింపులకు దిగుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిన్న ఇచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన నేపథ్యంలోనే ఇక్కడ కనిపించే వ్యక్తే ఇషాక్ దార్. పాకిస్తాన్ పిచ్చి కుక్క ఇదే మళ్ళీ అరుస్తోంది. పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి సింధు జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థం ఉండదు, మళ్ళీ కాల్పులకు పాల్పడతామనే రకంగానే మాట్లాడుతున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దు కూడా యుద్ధ చర్యగానే భావిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. గతంలో ఇండియన్ వాటర్ ట్రీటీ విషయంలో బెదింపులకు దిగినటువంటి పాకిస్తాన్ భారత్ పైన అణుబాంబుతో దాడి చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే భారీగా పాకిస్తాన్ నష్టపోయింది కూడా. టెర్రరిస్ట్ హబ్లని పెద్ద ఎత్తున పేల్చేసింది మన భారత ఆర్మీ, ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఎటు చూసిన పాకిస్తాన్లో అల్లా కల్లోలమే మొదలైంది. పాక్ ఆర్మీ చీఫ్ గోలోకి వెళ్ళి దాక్కున్నాడు. పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధి, పాకిస్తాన్ ప్రధాని సైతం గోలోకి వెళ్ళి దాక్కొని ఎక్కడా బయట కనిపించకుండా దాక్కొని పోయారు. ఆపరేషన్ సింధూర్ అంటేనే వాళ్ళ ప్యాంటు తడిచిపోయాయి. ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినిపిస్తేనే వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం కారింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినిపిస్తేనే తుర్రుమని పారిపోయి జాక్కోవడం మొదలు పెట్టేశారు. సో ఇప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఆ కుక్కలని మురుగుతున్నాయి. ఉదయాన్నే మీరు చూశారు, అతౌల్లా తరార్ వీడు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. వాడు ఏం మాట్లాడంటే సింధు జలాలు నిలిపేసే సత్తా భారత్ దగ్గర లేదు, ప్రత్యక్షంగా మేము కూడా పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల బాధిత దేశమే, తీవ్రవాదుల నుంచి బాధితంగా ఉన్నటువంటి దేశమే, మేము కూడా బాధింపబడుతున్నామని చెప్తూనే పాకిస్తాన్ ఆపేటువంటి సత్తా భారత్కి లేదు, పాకిస్తాన్ నిలువరించే సత్తా భారత్కి లేదు, భారత్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఏకంగా ప్రధాని ఏమంటాడంటే రఫేల్ యుద్ధ విమానాలను పేల్చేసాం, విజయాన్ని సాధించామంటాడు. ఖ్వాజా ఆసిఫ్ రక్షణ మంత్రి వాడేమంటాడంటే మేము భారత్ పైన ఘన విజయం సాధించామంటాడు. వీడేమో సింధు జలాల నీళ్లను విడుదల చేయకపోతే అది సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కిందకి రాదు, వెంటనే విడుదల చేయాల్సిందంటే కాల్ప విరమణ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక చేస్తే యుద్ధం కిందనే భావించాల్సి వస్తుంది, అది కాల్ప విరమణ దీనికి వర్తించదు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ బాధ్యత అర్థమవుతుంది తెలుసా? సింధు జలాలన్నింటిని కనుక వదిలేయకపోతే అక్కడ 24 కోట్ల మంది జనాభా కనీసం గొంతు తడవదు, అక్కడ ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం డెవలప్ అవ్వదు, అక్కడి ఎకానమీ దెబ్బతింటుంది. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే అడుక్కుంటున్నారు. ఏ రకంగా బెదిరింపులతో అడుక్కుంటే, దీన్ని బెదిరింపుగా చూస్తున్నాగా అడుక్కోవడంగా చూడడం లేదు. మేము నిజంగా మీకు కావాలంటే అయ్యా అని చెప్పి అందరూ మోకరిల్లిపోయి భారత ప్రధానిని, భారత ప్రజల్ని వేడుకోండి, మాకు దయచేసి నీళ్ళు ఇవ్వని అడగండి, మేము మాకు దయచేసి భిక్షాటన చేసుకోండి, మాకు నీళ్లు కావాలి, మేము చచ్చిపోతున్నామని చెప్పి అడుక్కోండి, మా భారతీయులని వేడుకోండి. అలా బంద్ చేసి పిచ్చి పిచ్చి కారు కూతలేదా పిచ్చి కుక్క. మళ్ళీ సింధు జలాలన్నింటిని కనుక విడుదల చేయకపోతే అది యుద్ధానికి సంకేతమే, కాల్పుల విరమణ ఒప్పందం ఇక్కడ పని చేయదు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కుక్కతోక వంకరణ చందంగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది, అక్కడ వ్యవహార శైలి మారిపోయింది. ఒకసారి ఇషాక్ దార్ ఏం మాట్లాడాడో చూద్దాం. Declared that if this treaty is tempered, if the water is diverted, if water is stopped, we'll treat it as an act of war. Declared. విన్నారు కదా, కింద మీకు తెలుగులో కూడా రాసాం, మీకు అర్థం అవడం కోసం తెలుగులో కూడా రాసాం. ఏమంటున్నాడు? సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే అది యుద్ధం కిందికే వస్తుంది, యుద్ధం చర్యగానే చూస్తాం, మీరు వెంటనే నీళ్ళు విడుదల చేయాలి, లేదంటే యుద్ధాన్ని మరోసారి చూడాల్సి వస్తుంది, దీన్ని యుద్ధ చర్యగానే చూస్తాం, ఇక్కడ కాల్పుల విరమణ అనేది అంశం రానే రాదు, మీరు రకంగా చేస్తున్నారు కాబట్టి మేము కాల్పులకు తెరలేపామంటే ఒక అర్థం వచ్చే రీతిన ఈ కుక్క మాట్లాడుతోంది. పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాయి. ఇప్పటికే చూసారు కదా, S-400 MiG-21 రఫేల్ యుద్ధ విమానాలని మేము పేల్చేసామని ఒకడు మాట్లాడితేనే మౌనంగా ఉండి మోదీ చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. ఒక విజువల్తో వాళ్ళ చెంప చెల్లు అనిపించారు, వాళ్ళ కళ్ళు బైర్లు గమ్మాయి, S-400 చూస్తేనే వాళ్ళు భయపడిపోతున్నారు. అటువంటిది ఈ పిచ్చి కుక్కల మాటలు డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇండియన్ వాటర్ ట్రీటీని
ఇండస్ వాటర్ ట్రీటీని మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి, దాన్ని బ్రేక్ చేస్తే దాన్ని యుద్ధంగానే చూడాల్సి వస్తుంది, దాన్ని యుద్ధంగానే పరిశీలించాల్సి వస్తుంది, మళ్ళీ కాల్పుల విరమణ ఇక్కడ పనిచేయదు, మళ్ళీ కాల్పులకు పాల్పడతామని చెప్పకనే ఈ యొక్క విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు. ఇషాక్ దార్విన్ పేరు. సో అరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు నిజంగానే నీళ్ళు కావాలి, మా దయాదాక్షిణతో బతుకుతున్నాం, మీ భిక్షతో బతుకుతున్నాం, మీ మోకాల నీళ్ళు, మీ మోచేతి నీళ్ళు తాగి బతుకుతున్నామని చెప్పి మీరు చెప్తే వేడుకోండి, భారత ప్రజలకి పైన సాష్టాంగ నమస్కారం చేయండి, సాష్టాంగ నమస్కారం తప్పైపోయింది మహాప్రభు అని చెప్పి వేడుకోండి. అయినా కూడా ఇచ్చే ప్రసక్తి లేదు, భారతీయులందరూ అంగీకరించాల్సిందే. సో మీరు చెప్పండి, వాళ్ళు వేడుకొని వాళ్ళు గగ్గోలి పెట్టి వాళ్ళు ఏడ్చి డొనాల్డ్ ట్రంప్ వచ్చి చెప్తాడు ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి. ఆయన ఎవరండి నాకు అర్థం కాదు, ఆయన ఎవరు? ఆయన అమెరికా అధ్యక్షుడు అయితే మాకు మధ్యమైన సంబంధాలు ఉంటే చెప్పండి, మన ట్రేడ్ మధ్యలో మన విభేదాలు ఉంటే దాని గురించి మాట్లాడండి. కానీ నువ్వు వచ్చి పాకిస్తానీలు భారతీయుల మీద దాడి చేస్తే వద్దు, పాకిస్తాన్ ఎంతో కొట్టినా మీరు చూస్తూ ఊరుకోండి అని చెప్తాడు ఆయన. ఇండస్ వాటర్ ట్రీటీని మీరు మళ్ళీ పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి నీళ్ళు వదిలేయండి అని చెప్తాడు ఆయన. మరి ఆయనకి మెక్సికోకి మధ్య ఉన్నటువంటి నీళ్ళ ఒప్పందం ఎందుకు బ్రేక్ చేసుకున్నాడు? అమెరికాకి మెక్సికోకి మధ్య కూడా ఈ రకంగానే మన దగ్గర ఉన్న విధంగానే సింధు జలాల ఒప్పందం ఎట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం ఉందో అమెరికాకి మెక్సికోకి మధ్య అటువంటి ఒప్పందం ఉంది. మరి దాన్ని ఎందుకు బ్రేక్ చేసుకున్నాడు ఆయన వచ్చి చెప్తాడా మళ్ళీ? ఇప్పటికే భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అందరికంటే ముందు ఆయన ప్రకటించడం, ఏదో నేను ఇరు దేశాల మధ్య ట్రేడ్ని రద్దు చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరు వెనక్కి తగ్గారని చెప్పడం, ఆ పాకిస్తాన్లతో, ఆ దుర్మార్గులతో, ఆ కుక్కలతో భారతీయుల ఆత్మగౌరవాన్ని పోల్చడం, భారతీయుల్ని పాకిస్తాన్ సరిసమానం అంటూ కూడా ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఇండస్ వాటర్ అని మళ్ళీ స్టార్ట్ చేపిస్తాడా? ఇది నిజంగా జుగుప్సాకరం. నిజంగా ఇవన్నీ వింటుంటే నా రక్తం మరుగుతుంది. ఎందుకంటే ఈ దుర్మార్గుల మాటలతో చూస్తుంటే ఈ మాటల కోసం ఎందుకు సాగిస్తున్నామనే రకంగా కొంత ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఇంకా చూడండి, మన మోదీ మాట్లాడుకొచ్చారు, ఏం మాట్లాడారు ఆయన ప్రధానిగా? నేను సివిలియన్స్ నా టార్గెట్ కాదు, పాకిస్తానీ ప్రజల నా టార్గెట్ కాదు, పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా టార్గెట్ కాదు, నా టార్గెట్ అల్లా ఉగ్రవాదమే. ఉగ్రవాదం భూమండలంలో ఎక్కడున్నా కూడా దాన్ని అణచివేయడం కోసమే నేను పోరాడతాను. మా ఆర్మీ పోరాడుతుంది, మా ఆర్మీ పరాక్రమం, మా ఆర్మీ యొక్క ప్రదర్శన మొత్తం అక్కడ ఉండబోతోంది. మేము ఉగ్రవాదాన్ని అణచివేసి ప్రపంచ దేశాలని కాపాడతామని చెప్పారు. ఆ రోజు అమెరికా ట్విన్ టవర్స్ పేల్చేస్తే ఏ రోజు కూడా అక్కడ అధ్యక్షుడి రకంగా మాట్లాడలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన రకంగా మాట్లాడలేదు, నేను టెర్రరిజం అంతము నుంచి ప్రపంచ దేశాలను కాపాడుతానని లేదు. కానీ మోదీ మాట్లాడారు, భారతీయుల గొప్పతనం అది, భారతీయుల సంస్కారం అది. కానీ ఇప్పుడు అక్కడ కుక్కలు మాట్లాడుతుంటే మరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? సో ఒకసారి మా ప్రతినిధి రామదాస్ దగ్గరికి వెళ్దాం. రామదాస్, సో ఇండస్ వాటర్ ట్రీటీని తిరిగి మళ్ళీ అమలు పరచండి, మా నీళ్లకు మనం వదిలేయండి, లేకపోతే అది యుద్ధ చర్యగానే భావించాల్సి వస్తుంది. మళ్ళీ కాల్పుల విరమణ అనేది కనబడదు, కాల్పుల విరమణ అనేది వినబడదు, ఇకపైన మళ్ళీ కాల్పులకు పాల్పడదామని అర్థం వచ్చే విధంగా ఈ నికృష్టుడు మాట్లాడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పటికీ పాకిస్తాన్ తాజాగా మరొకసారి కాల్పుల విరమణపై బెదిరింపుకు దిగుతుందని అనుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా పాకిస్తాన్ ఉప ప్రధాని అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి ఇషాక్ దార్ మరొకసారి భారత్ ను హెచ్చరిస్తున్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ అంశం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందంటూ ఆయన CNN ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్న పరిస్థితి. భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందం పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ అనేది ప్రమాదంలో ఉండొచ్చు, సమస్య పరిష్కారం చూపకపోతే దీన్ని యుద్ధ చర్యగా భావించాల్సి వస్తుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొదటి నుంచి కూడా అంటే మనము ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడైతే ఆపామో దాని తర్వాత ఇషాక్ దార్ ఇదే స్పందించారు, ఇది యుద్ధ యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక రకంగా భారత్ ని బ్లాక్ మెయిల్ చేయడం లేదా బెదిరించడం లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తలు కాస్త చల్లబడుతున్నాయి. ఈ క్రమంలో మరి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ ను కవ్వించేలా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా మరొకసారి ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాల్లో మళ్ళీ దెబ్బతీసే అవకాశాలు కల్పిస్తాయి. ముఖ్యంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించడంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గాయి. 10 రోజులుగా అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపుతుంది. చీకటి పడగానే అక్కడక్కడ మళ్ళీ డ్రోన్లతో దాడులు చేస్తూ మనం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. బట్ కొద్ది రోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణం అయితే మాక్సిమం చల్లబడుతోంది. ఈ క్రమంలో మరి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దార్ భారత్ లో కవ్వించేలా ఈ కామెంట్స్ ఎత్తి చేశారు. ఇరు దేశాల మధ్య నీటి వివాదం పరిష్కారం కాకపోతే ఇది యుద్ధ చర్యగానే ఉంటుందంటూ మళ్ళొకసారి అదే కామెంట్ చేశారు. సో ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలది. సో భారతదేశం యొక్క ప్రతీకార దాడులను యుద్ధంగా ఆయన అభ్యర్థించారు. ఇక రెండు దేశాల మధ్య
చర్చలు ఇంకా పూర్తి కాలేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారతదేశం పోరాటాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంది. రైట్ రామ్దాస్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్ రామ్దాస్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. సింధు జలాలని పాకిస్తాన్ కి పూర్తిగా నిలిపేయాల్సిందని చెప్పి ఆర్టీవీ ఈ లైవ్ లో ఒక పోల్ని మీరు రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ ఒకసారి మ్యాప్ ప్లే చేయండి. ఇండస్ వాటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి ఆ మ్యాప్ కలెక్ట్ చేయండి. సో మానస్ సరోవర్ నేపాల్లో మొదలైనటువంటి ఆ ఇండస్ రివర్ మన దగ్గర చినాబ్, రవి, బియాస్, సుట్లేజ్ ఈ రివర్స్ అన్ని కూడా మొదలైపోయి ఇండస్ వాటర్ అనేటువంటి ఆ మహానదిలో కలిసి పాకిస్తాన్ సుమారుగా పంజాబ్ ప్రావిన్స్ సుమారుగా లాహోర్ ఆ ప్రాంతానికి సమీపంగా ఆ పాకిస్తాన్లో ఎంట్రీ అయ్యేటువంటి ఈ ఇండస్ వాటర్ కరాచీ వరకు మొత్తం పాకిస్తాన్ మొత్తం ఈ నీళ్ళపై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో సింధు దేశ్, అక్కడ ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి సమ్మిళితమైనటువంటి బలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఈ వాటర్ పైన ఆధారపడి ఉన్నాయి. 24 కోట్ల మంది జనాభా. గతంలో స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశామో ఆ సందర్భంలో సింధు జలాల నీళ్ళకు సంబంధించి పాక్ ప్రధాని కూడా మాట్లాడుకొచ్చాడు. మేము 24 కోట్ల మంది జనం ఈ నీళ్ళపై ఆధారపడున్నాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నీళ్ళపై ఆధారపడింది, ఇక్కడ డెవలప్మెంట్స్ ఈ నీళ్ళపై ఆధారపడి ఉన్నాయి. సో ఇవన్నీ ఈ నీళ్ళపై ఆధారపడినాయి. కాబట్టి దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి, లేకపోతే వీఆర్ రెడీ విత్ అవర్ ఫోర్సెస్, వీఆర్ రెడీ విత్ అవర్ డిఫెన్స్, వీఆర్ రెడీ విత్ అవర్ ఎవ్రీథింగ్ టు మేము దాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అబ్బాసి అనే ఒక మంత్రి 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, ఆ టాక్టికల్ బాంబ్స్ సింధు జలాల నీళ్ళపైన మేము వేసి వాటిని కొప్పకూలుస్తామన్నాడు. లష్కర్-ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ హఫీజ్ సయ్యద్ చీఫ్ కూడా ఏకంగా సింధు నీళ్ళలో భారతీయుల రక్తాన్ని పారిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడారు. బిలావల్ భుట్టో మాజీ ప్రధాని కుమారుడు బిలావల్ భుట్టో మాజీ మంత్రి వాడు కూడా ఈ రకంగానే భారతీయుల రక్తాన్ని సింధు జల పారిస్తామన్నాడు. ఈ రకంగా వారంతా కూడా చచ్చిపోతున్నారు. ఇప్పుడు సింధు జల నీళ్ళు లేకపోతే అక్కడ గొంతారదు. ఇప్పటికే మీరు గమనించండి, మనం సుమారుగా ఏప్రిల్ 22న పహల్గా ముగ్గురుదాడి ఘటన జరిగిందంటే ఈ రోజు వరకు సుమారుగా 20 రోజులుగా వస్తుంది అటు ఇటుగా. సో ఈ 20 రోజులుగా వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? మొత్తం ఎండిపోయింది. సింధు జలాలకు సంబంధించినటువంటి ఆ రివర్స్ మొత్తం ఎండిపోయాయి. అక్కడ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీకు విషయం తెలుసా? ఇంకొన్ని రోజులు ఇలాగే కనుక ఉంటే, ఇంకొన్ని ఇలా కనుక కంటిన్యూ అవుతే పాకిస్తాన్ కరెంట్ కూడా ఉండదు. చీకటిమయమైపోతుంది పాకిస్తాన్. చీకటిమయమైపోయి పూర్తిగా కూడా ఆగమైపోయే అవకాశం ఉంటుంది. అటువంటి దుర్లభమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొంటారు. రామ్దాస్, సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవచ్చు? ఈ పిచ్చి మాటలు, కారు కుత్తలు ఎలా చూడాలి మనం? రైట్. సో ప్రెసెంట్ ఇషాక్ దార్ మాట్లాడుతున్న మాటలు చూసారు కదా. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది కూడా ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాడు ఏమంటాడంటే ఏకంగా సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కనుక తిరిగి పునఃప్రారంభించకపోతే మళ్ళీ యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది, కాల్పుల విరమణ అనేది ఉండదు, మరోసారి కాల్పులకు పాల్పడతామని రకంగానే మాట్లాడుతున్నారు. సింధు జలాలపైన ఆధారపడి పాకిస్తాన్ అక్కడ కరెంట్ ప్రొడక్షన్ చేస్తోంది, అగ్రికల్చర్ యూసేజ్ కోసం వాడుతోంది, తాగునీటి కోసం వాడుతోంది. ఏకంగా పంజాబ్ ప్రావిన్స్ లాంటి ఆ ప్రాంతాల్లో అయితే మొత్తం అక్కడ దేశ భవిష్యత్తు, అక్కడ రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ఈ సింధు జలాలపై ఆడపై ఉంది. రామ్దాస్, ఇషాక్ దార్, బిలావల్ భుట్టో, హఫీజ్ సయ్యద్, ప్రధాని షహబాజ్ షరీఫ్ వీరందరూ కూడా సింధు జల్ల కోసం మాట్లాడుతున్న వారే. వీరందరూ కూడా సింధు జల్ల గురించి భారత్ని హెచ్చరిస్తున్న వాళ్ళే. సో వీళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్న మాట ఏంటంటే సింధు జలాలు లేకపోతే వీళ్ళ బ్రతికే లేదు. సో ఇప్పుడు ఇలా మాటలా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం సింధు జలాలు దాదాపుగా నిలిపేసి 20 రోజులు కావస్తోంది. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవచ్చు? అంటే మొదటి నుంచి కూడా ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ప్రధానంగా ఇప్పుడు అంటే ఈయన CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటే చెప్తున్నారు. యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్యవర్తిత్వం వహించి అటు భారత్ అయితే ఆపడానికి మాకు సందేశం ఇచ్చాడు. సో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఈ రద్దు చేసి సంబంధించిన అంశంపై గురించి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది క్లియర్ చేయకపోతే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద వస్తుందంటే అని చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా మేము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారట. ట్రంప్ అంటే వీళ్ళు ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారంట పాకిస్తాన్ అంటే. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని ఒక కవి అన్నాడు. అట్లుంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటలు. పాకిస్తాన్ ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే ఇంకా మనం నమ్మాలి, రెండు ఉంటాయి.
సో అది పరిస్థితి. సో ఆ రకంగా ఇది యాక్చువల్ గా 1960లో మీకు తెలిసిందే ప్రపంచ బ్యాంక్ సహాయంతో, మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తున్నాను, భారత్ పాకిస్తాన్ మధ్య 9 ఏళ్ల చర్చల తర్వాత ఇది సింధు జలాల ఒప్పందం జరిగింది. అప్పుడు సంతకాలు చేశారు. ఇక్కడ పశ్చిమ నదులను సింధు, జీలం, చీనా పాకిస్తాన్ కి ఇచ్చారు. తూర్పు నదుల్ని రావి బియాస్ సట్లెజ్ భారతదేశానికి ఇచ్చారు. సో ఆ రకంగా అది ఒప్పందం అందరు తెలిసిందే యాజ్ యూజువల్. సో ఇది ఏప్రిల్ 22 తర్వాత పహల్గామ్ దాడి తర్వాత మళ్ళీ భారత్ అయితే ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. అలాగే చీనాబ్ నదిపై బాగ్యహార్ ఆనకట్ట నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపేసిన పరిస్థితి అది. సో అక్కడ అయితే అప్పటి నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ పనికి వలన వీళ్ళంతా కూడా అంటే పిచ్చి కుక్కల మాదిరిగా ఒక్కో రకమైన కామెంట్ చేస్తున్నారు. ఒకటి రక్తం పారిస్తా అంటాడు, ఒకడేమో ఎయిర్లై పారిస్తా, రకరకాల కామెంట్ చేస్తున్నారు. సింధు వాటర్ ట్రీటీ ఒక్కసారి ఆగిపోవడంతో ఆ ఒప్పందం రద్దు చేసుకోవడంతో పూర్తిగా పాకిస్తాన్ కరువు కాటకాలు వచ్చే పరిస్థితి కాబట్టి ఇక విలువిల్లాడే పరిస్థితి ఇప్పటి నుంచే. ఆల్రెడీ మనం కొన్ని చోట్ల కిషన్ గంగా లేదా ఇట్లాంటి కొన్ని నదులపై ఇక్కడ ప్రాజెక్టులు అన్ని కూడా మనం బాగ్బిహార్ ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఆపేసాం. అలాగే ఒక్కోసారి నీళ్లు వర్షం ఎక్కువ వస్తే కనుక సడన్ గా వదిలేస్తున్నాం. సో అది మన ఇష్టం ఇంకా, ఎందుకంటే ఒప్పందం రద్దయిన తర్వాత మన విచక్షణ అధికారాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు, ఎగువ నదులు కాబట్టి, ఎగువ ప్రాంతాల్లో కాబట్టి. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పాకిస్తాన్ వరుసగా రెచ్చగొట్టే చర్యలతో అయితే ప్రస్తుతం ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మరి సింధు వాటర్ ట్రీటీ విషయంలో మరొకసారి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అంతర్జాతీయ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. సో ఆ రకంగా సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి మళ్ళీ అంటే ఒకవేళ దాన్ని పునరుద్ధరించకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ ఇది యుద్ధ చర్యగానే పరిగణిస్తామని, ఇంకా అయిపోలేదు అసలు ఈ సీజ్ ఫైర్ కి అర్థమే లేదంటూ ఆయన చేస్తున్నమాట. సీజ్ ఫైర్ కాగానే ఇషాక్ దార్ ట్వీట్ చేశాడు, దీన్ని మేము మార్క్ రూబియో లేదా ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకుంటున్నామని చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చిన పరిస్థితి. సో ఆ రకంగా ఇటు మన భారత ప్రధాని నిన్న సింధు తర్వాత తొలిసారిగా దేశ ప్రజలతో మాట్లాడారు. అసలు రక్తము నీరు కలిసి ప్రవహించడం కుదరదంటూ తేల్చి చెప్పేశారు. అంటే చాలా క్లియర్ గా చెప్పారు, వాళ్ళ పిచ్చి కూతలకి కారు కూతలకి రక్తం ప్రవహింపజేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అంటూ చెప్పిన మాటకి నిన్న మన ప్రధాని చాలా క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా మిలిటరీ చర్యలు పాకిస్తాన్ నిలిపేసినప్పటికీ సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదంటూ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కి కొత్త రకమైన బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. మరోపక్క భారత ప్రభుత్వం ఇటు జల విద్యుత్ ప్రాజెక్టులపై ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితులు ప్రయత్నాలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భయాలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనము ఈ హైడ్రో ప్రాజెక్టు ఎక్కువగా నీటి వినియోగం ఉంటుంది, అక్కడ వాళ్ళకి నీళ్లు ఆపేస్తాం, ఒకవేళ అది అయిపోయిన తర్వాత సర్ప్లస్ అయితే కనుక సడన్ గా వదిలేస్తాం. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఒకడేమో ఇక రకరకాలుగా మాట్లాడతారు, ఒకడు అణ్వాయుధాలు ఉపయోగిస్తామంటాడు, ఒకడేమో భారత్ ని ఏ రకంగానైనా మేము నాశనం చేస్తామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు అదొక బూచిగా మనకు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇండియాతో భూమి మీద కాకుండా గగనతలంలో పోరాడే సామర్థ్యాలు తమ దగ్గర ఉన్నాయంటే చెప్తున్నప్పటికీ కూడా ఎంత చిత్త అవుతుందో మనకు ఇదంతా. సరే, ఓవరాల్ గా ఇక్కడ ఏమైతుందంటే ప్రాంతీయ శాంతికి జమ్మూ కాశ్మీర్ సమస్య ముఖ్యమనేది వాళ్ళకి క్లియర్ కట్. ఎటొచ్చి మళ్ళీ కాశ్మీర్ దగ్గరికి వస్తున్నారు, కాశ్మీర్ ని మళ్ళీ హైలైట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కు జలాలు వెళ్లకుండా నిరోధించగలిగితే ఆ దేశంలో తాగునీటి సమస్యలు దారితీస్తుందనే ఆందోళన మాత్రం ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని అక్కడ వెంటాడుతున్న పరిస్థితి మీకు తెలిసింది. సో ఆ రకంగా పర్యావరణం దెబ్బతింటుంది, కరువు ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితి. 90% మంది ఈ జలాల మీద ఆధారపడి పాకిస్తాన్ లో బతుకుతున్నారు, అంతా రైతులే. సో ఆ రకంగా ఇప్పుడు అయితే ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ అయితే బెదిరింపు ధోరణికి దిగుతోంది. మరి కాల్పుల విరమణ ఒప్పందం అనేది కేవలం సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశమే ఇక్కడ పరిగణిస్తూ మనం డీజీఎంలతో మాట్లాడడం. కానీ ఈ సింధు జలాల ఒప్పందం ఇవన్నీ కూడా దౌత్యపరమైన అంశాలు, డిప్లొమాటిక్ డిస్కషన్స్ కాబట్టి మళ్ళొకసారి దాని గురించి ఎప్పుడు ప్రస్తావన వస్తుందో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఇషాక్ దార్ మరొకసారి బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో మాట్లాడడం అయితే చర్చకు దారితీస్తుంది. చూడాలి మరి సీజ్ ఫైర్ కు దీనికి ముడిపెట్టి మాట్లాడు కాబట్టి భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో మరి వేచి చూడాలి. రైట్ రామ్దాస్, అంటే ప్రెసెంట్ ఈ వ్యాఖ్యలకి భారత్ ఎటువంటి సమాధానం చెప్పొచ్చు? నాకు తెలిసి బహుశా డీజీఎంఓ డిస్కషన్ లో ఈ సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడకపోవచ్చు, డీజీఎంఓ డిస్కషన్ లో ఒకవేళ ఉగ్రవాదాల గురించి మాట్లాడితే ఉగ్రవాద గురించి మాట్లాడకపోవచ్చు. డిప్లొమాటిక్ డెసిషన్స్ ని డెఫినెట్ గా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కానివ్వండి డైరెక్ట్ గా కూర్చోవాల్సి వస్తే ఒక ప్రధాన మంత్రి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం వహించా, మేము సీజ్ ఫైర్ ఒప్పందానికి తెరలేపామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఈరోజు ఇండియన్ వాటర్ ట్రీటీ గురించి కానివ్వండి, ఉగ్రవాదుల గురించి కానివ్వండి ఎటువంటి డిసిషన్ ఉండే అవకాశం ఉంది? దీన్ని ఏ రకంగా చర్చించబోతున్నారు, ఏ రకంగా పరిష్కార మార్గాన్ని చూపబోతున్నారు? అంటే మనం క్లియర్ గా చెప్పారు నిన్న మన వైపు నుంచి మిలిటరీ సంబంధించినటువంటి చర్చలు భారత మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా క్లియర్ గా నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో చెప్పారు. మిలిటరీ చర్యలు పాకిస్తాన్ పై నిలిపేసినప్పటికీ ఈ సింధు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కానీ ఆ ఒప్పంద రద్దు విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోలేదనేది క్లారిటీ ఇచ్చారు. అలాగే మనం వీసాస్ విషయంలో, బోర్డర్స్ మూసివేసే విషయంలో, అలాగే టారిఫ్స్ విషయంలో, వాణిజ్యానికి సంబంధించి కంప్లీట్ గా మనం కొన్ని అంశాల వారిగా పూర్తిగా దౌత్య యుద్ధం, వాణిజ్య యుద్ధం చేస్తాం. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా అమల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం
ఎక్కడ కాంప్రమైజ్ కాము, అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంటుంది. పాకిస్తాన్ పై ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, అన్ని ఆంక్షలు కూడా మనం కొనసాగిస్తాం. ఈవెన్ గగనతలంలో కూడా ఇప్పటికి మనం అంత స్పేస్ నిషేధించాం. ఇంకా ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇటు నావిక సంబంధించి కూడా మనం కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటూ కూడా అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఆ రకంగా అంటే ఇక్కడ ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాదు భారత్. అన్ని అంశాలు, నాట్ ఓన్లీ ఇండస్ వాటర్ ట్రీట్, కంప్లీట్ గా వీసాల విషయంలో కానీ ఇంకా ఇందాక నేను చెప్పిన అంశాల వారిగా ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి. కేవలం మనం ఓన్లీ అంటే సైనిక చర్యలు మాత్రమే నిలిపివేశాం అంతే. అది ఒక్కటి మాత్రమే పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకోవాలని భారత్ చెప్తోంది. ఈ అంశాలన్నీ కూడా భవిష్యత్తులో పరిస్థితులు, పరిణామాలు బట్టి, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం తప్ప ఇప్పటికిప్పుడు ఈ ఉద్రిక్తల వేళ పాకిస్తాన్ ఏదో బ్లాక్ మెయిల్ చేయాలని భారత్ భయపడి వాళ్ళకి భయపడి మనం ఇక్కడ దానికి స్పందించే అవసరం లేదు, అంత ఛాన్స్ కూడా లేదు. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేదు ఇక్కడ. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏ రకంగా చిత్తు చేస్తాం కూడా మనం ఇప్పటికే చెప్పాం. మన ప్రధాని కూడా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. సో రక్తం నీరు కలిసి ప్రవహించం అంటూ చాలా స్పష్టమైన మెసేజ్, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఆ ప్రధాని వ్యాఖ్య రక్తము నీరు కలిసి ప్రవహించం అనేది నిజంగా బుద్ధున్న వాళ్ళు అయితే కరెక్ట్ ఆలోచిస్తే పాకిస్తాన్ వాళ్ళకి మెదడుకు అది సరిగ్గా తోచాలి. సో ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి లేదు. దౌత్యపరమైన యుద్ధం కొనసాగుతుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాల ఆధారంగా, పరిస్థితుల ఆధారంగా తర్వాత నిర్ణయాలు అవుతుంటాయి. బట్ ఇప్పటి వరకు మాత్రం భారత్ నుంచి చాలా స్పష్టంగా ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద సింధు జలాల నీళ్లకు సంబంధించి ఒప్పందాన్ని గనక ఎత్తివేసి, అంటే ఆ ఒప్పందం ఎప్పుడైతే రద్దు అయిపోయిందో ఆ రద్దుని కాదు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మాకు నీళ్ళు ఇవ్వండి, లేదనంటే దీన్ని యుద్ధ చర్యగానే భావించాల్సి ఉంటుంది, దీనివల్ల మళ్ళీ కాల్పుల విరమణ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ కాల్పులకు తెరలేపొచ్చినటువంటి ఒక ఉద్దేశంతో ఇషాక్ దార్ ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. సింధు జలాల నీటిని ఎంతగా పాకిస్తాన్ వాడుకుంటుంది, ఎంతలా మన దయాదాక్షులతో భిక్షతో బతుందని మాత్రం మరోసారి రుజువైపోయింది. మొదట్లో పాక్ ప్రధాని కూడా మాట్లాడేదే, 24 కోట్ల మంది జనాభా ఇక్కడ నీళ్ళపై ఆధారపడి ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి నీళ్లు అవసరం, ఒకవేళ కనుక వదిలిపెట్టకపోతే డిఫెన్స్తో రెడీగా ఉన్నాం. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి, ఆ మ్యాప్లో కనిపిస్తోంది కదా సింధు జలాలు దాదాపుగా పాకిస్తాన్లో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పాకిస్తాన్ మొత్తం ఇదొకటి నది కనిపిస్తుంది మీకు. పాకిస్తాన్ మొత్తం కూడా ఇదే నది ప్రవహిస్తూ ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఎకనామికల్ మెజర్స్, అక్కడ ఇండస్ట్రీస్, అక్కడ అగ్రికల్చర్, అక్కడి పవర్స్ అన్నీ కూడా, పవర్ గ్రిడ్స్ అన్నీ కూడా ఇక్కడ సింధు జలాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా భారతదేశం నుంచి ప్రారంభమైపోయి పాకిస్తాన్కి వెళ్తాయి. సో ప్రజెంట్ మన దగ్గరే ఆపేసేందుకు, డ్యామ్లకు నిర్మించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇషాక్ దార్ మాత్రం హెచ్చరించే విధంగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు, మీరు చెప్పండి. పాకిస్తాన్కి ఇంకా మనం నీళ్ళు ఇవ్వాలా? పాకిస్తాన్కి మనం ఇంకా మన దయాదాక్షిణ్యాలను కంటిన్యూ చేయాలా? వాళ్ళ వైపు నుంచి దాడులు చేసి మన వాళ్ళని చంపేస్తుంటే పాకిస్తాన్ ఇంకా మనం నీళ్ళు ఇస్తూ శాంతి శాంతి అని కూర్చుందామా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.